కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ కీలక భేటీ దాదాపు 2 గంటల పాటు సాగింది. కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లపై ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ కి సీఎం రేవంత్ వివరించారు. సిపెక్ రిపోర్ట్ ని అధిష్టానానికి అందించి పలు అంశాలపై చర్చలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కాంగ్రెస్ పెద్దల్ని కోరారు రేవంత్ రెడ్డి. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ప్రజల స్థితిగతుల ఆధారంగా సంక్షేమ ఫలాల అందజేతపై ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ఎంపీలకి సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్ ఆర్డినెన్స్ ని కేంద్రం ఒప్పుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీసీ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకి అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఇప్పుడు మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కూడా బీసీలకి అన్యాయం చేసిందని విమర్శించారు. 42% బిల్లు తీసుకొని తీరుతెన్నులు కూడా వాళ్ళు సాయంత్రం 5 గంటలకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వివరించబోతా ఉన్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వబోతా ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కూటమిలన్నిటి మద్దతు కూడగట్టుకొని తెలంగాణ మోడల్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కుల సర్వే కానీ, 42% రిజర్వేషన్ బిల్లు కానీ ఇవాళ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారినటువంటి సందర్భం. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భం. అందుకే ఇండియా కూటమిలో అందరు సభ్యులకి వివరించాలని ఉద్దేశంతో 5 గంటలకు ఇందిరాభవన్లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా కుల సర్వే జరిగిన తీరుతెన్నులు, 42% రిజర్వేషన్స్ 2 బిల్లు మీద వివరిస్తాం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే సామాజిక సర్వే ఈ విధంగా అయితే ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఇటు విద్యా, ఉపాధి, కుల సర్వేని తెలంగాణలో ఏ విధంగా నిర్వహించారు, ఆ సర్వే ఫలాలను, ముఖ్యంగా ఆ సర్వే ఆధారంగా ఎటువంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించబోతున్నారు అన్న అంశానికి సంబంధించి నిపుణుల కమిటీ ఒక నివేదిక రూపొందించడం జరిగింది. సో దీనిపైనే ఈరోజు ఉదయం మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీకి 2 గంటల పాటు సుదీర్ఘ వివరణను ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క అందజేయడం జరిగింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సామాజిక న్యాయం, అలాగే బీసీ కులగణన, అలాగే రిజర్వేషన్లు, సమాజంలో వారు ఎంత ఉన్నారో ఎంత వాటా ఉన్నారో వారికి అంత భాగం అన్న అంశానికి అనుగుణంగా తెలంగాణలో మొదట ఈ ముఖ్యంగా సామాజిక న్యాయం 2.0 ప్రారంభించడం జరిగిందని ఖర్గే కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక కొత్త ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి ఖర్గే చెప్పారు. సో జాతీయ స్థాయిలో తెలంగాణకి సంబంధించిన రిజర్వేషన్ల కల్పన అంశంని బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు తమ వంతు పాత్రను ఇటు కాంగ్రెస్ అధిష్టానం పోషించే అవకాశం కనిపిస్తుంది. ఈ కులగణన అనేది దేశవ్యాప్తంగా జరిపితే కనుక ముఖ్యంగా వాటి ఫలాల్ని ఏ విధంగా సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించవచ్చు, జనాలు ఎంత భాగం ఉన్నారు, బీసీల్లో కూడా వెనకబడిన వర్గాలు, ఎస్సీలో వెనకబడిన వర్గాలు ఎవరెవరు ఉన్నారు, వారు ముఖ్యంగా వారి విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నారు, అలాగే వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలను అందించాల్సింది, వీటన్నిటికి సంబంధించి కూడా సమాజానికి ఒక హెల్త్ చెకప్లా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో జరిపిన సర్వే, అలాగే ఇటు రిజర్వేషన్ల కల్పన, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తూ పార్లమెంట్లో ఈ అంశాలని లేవనెత్తాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు ఎంపీలకు వివరించబోతున్నారు. సో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న పహల్గామ్ టెర్రర్ అటాక్, అలాగే ఆపరేషన్ సింధూర్తో పాటుగా ట్రంప్ వ్యాఖ్యలు, ఇతర అనేక కీలక అంశాలు, ముఖ్యంగా ఎస్ఐఆర్, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, ఇవన్నీ కూడా పార్లమెంట్ను కుదిపేస్తున్న తరంలో ఈ తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారు, ఎంతవరకు ఈ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.